నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. మత సామరస్యానికి ప్రతీకగా పండగ వేడుకలు జరుపుకోవాలని శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ సూచనలు. ఆర్మూర్ మరియు గోవింద్పేట్లో జెడ్పీ సీఈఓ ఉషా పర్యటన. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం. ఓటర్ జాబితా పరిశీలన. ఎడతెరిపి లేని వర్షాలకు తప్పని ప్రభుత్వ పాఠశాలలోని తిప్పలు. చెరువులను తలపిస్తున్న ప్రాథమిక పాఠశాలలు. భీమ్గల్లో న్యాక్ కేంద్రాన్ని పరిశీలించిన కార్మిక శాఖ అధికారి ప్రభుదాస్. లేబర్ కార్డు మరియు వృత్తి నైపుణ్యతపై సూచనలు. ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాద్ ఉన్నబి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం జరిపి కీలక సూచనలు చేశారు. మిలాద్ ఉన్నబి, గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టవలసిన చర్యలు, అందుబాటులోకి తేవలసిన సదుపాయాల గురించి సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా తోడ్పాటును అందిస్తామని అన్నారు. ఏదో ఒక వ్యక్తి, అన్ఇంపార్టెంట్ వ్యక్తిది పేరు మీద ఫోన్ నెంబర్ ఇస్తూ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏదైనా సందర్భంలో ఆర్గనైజర్ కమిటీ వాళ్ళతో మాట్లాడాలి, ఏదైనా ఒకటి వాళ్ళకి కోర్టు చిన్నప్పుడు సమస్య ఉన్నట్టయినా, లేకపోతే ఏదైనా ఒక మెజర్ని, ప్రివెంటివ్ మెజర్ని తీసుకోవాల్సిన సందర్భాల్లో మేము ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే పోలీసు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆర్గనైజింగ్ కమిటీ నుంచి ఒక్కరు కాకుండా మినిమం ఒక 40-50 పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబరు, ఆర్గనైజర్ ఫోన్ నెంబర్స్, వాళ్ళ అడ్రస్ మనకు తీస్తే మేము ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళతో డిస్కషన్, ఎందుకంటే మేము ఇమీడియట్గా వచ్చి ఏమి రూల్ అనేది ఎన్ఫోర్స్ చేయండి, ఖచ్చితంగా మీ అందరితో డిస్కస్ చేస్తూనే ప్రతిదానికి మేము డీజే ఓకే సాంగ్స్ ఒకటి, వాల్యూమ్ ఒకటి. సో మీరు ప్లే చేసే సాంగ్స్ అవి చూసుకోండి. అదేవిధంగా వాల్యూమ్ కూడా మీరు ఆ డీజేస్ అక్కడ ఆన్ చేస్తే ఆల్మోస్ట్ ఊరంతా వినబడాలి అన్నట్లుగా పెడతారు. అంటే నాట్ ఓన్లీ దేర్, ఈవెన్ మనకి సిటీస్లోనే ఎక్కడైనా కూడా. సో అది చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. సో అంటే మనకి అక్కడ మండపంలో ఉండేవాళ్ళు యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు, కానీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఏమైనా సౌండ్ తగ్గించమని వస్తే తిరిగి వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేస్తూ యూత్ని కాస్త మీరు ఎల్డర్స్ ఉన్నారు కాబట్టి చెప్పాలి. సో దట్ అంటే ఏమీ అబ్జెక్షన్ లేకపోతే పెట్టుకోవచ్చు. బట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఓల్డేజ్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా చాలాసార్లు చూస్తూ ఉంటారు పేపర్ క్లిప్పింగ్స్లో కూడా ఎక్కువ డీజే సౌండ్ ఎక్కువై కూడా చాలా మంది అంటే మనకి కార్డియాక్ అరెస్ట్ అది అవుతుంటాయి అని. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ తండ్రి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఈరవత్రి రామ్దాస్ సంస్కరణ సభను పూర్వ విద్యార్థులు ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈరవత్రి రామ్దాస్తో తమకున్న సాన్నిహిత్యాన్ని నెమరవేసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా విద్యార్థులను అనేక రంగాలలో తీర్చిదిద్దడమే కాకుండా కుటుంబాన్ని సైతం సన్మార్గంలో నడిపిన వ్యక్తి రామ్దాస్ అని కొనియాడారు. ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ బీసీ విభజన గురించి ప్రత్యేక వ్యాసం రాసి అందరి మన్ననలను పొందారని, ఉపాధ్యాయ సంఘం PRTU ఆవిర్భావంలోనూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారని, రాష్ట్ర ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పూర్వ విద్యార్థులు తదితరులున్నారు. ఈ కార్యక్రమం అన్నిదా భావించవద్దు. కేవలం ఆయన యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి తప్ప ఇది ఎంటర్టైన్మెంట్
అనే విషయం మనందరికీ తెలుసు. కానీ మిగతా ఈ సాంగ్స్ పాడడం కానీ ఇంకా ఏవైతే జ్ఞాపకాలకు సంబంధించిన అంశమే తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ కాదు అనేది మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. సో ఆయన యాదిలో ఆయనకున్న తెలంగాణ పైన ఆయనకున్న ప్రేమ అవన్నీ చాలా ఉన్నాయి. అందులో పిక్చరైజేషన్ కూడా చేయడం జరిగింది. నాన్న యొక్క జ్ఞాపకాలన్నీ కూడా ఒక డాక్యుమెంటరీగా చేశాడు మా ఫ్రెండ్ రజనీష్. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఎంతో కృషి చేసినటువంటి రాజేశ్వర్ గారు, ఆయన ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ అయినా కానీ నాన్నగారి మీద ప్రేమ, నా మీద ఉన్న అభిమానంతో మొత్తం కార్యక్రమాన్ని కంప్లీట్గా వన్ సైడ్ నడిపించినటువంటి రాజేశ్వర్కి ఈ యొక్క సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ సీఈఓ ఉషా అన్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో ఆమె పర్యటించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్మూర్ మండల ఓటర్ల జాబితాను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిరాం తదితరులున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంత కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం మాట్లాడుతూ గత 4 రోజులుగా భారీ వర్షాలతో ప్రజలంతా అతలాకుతలమవుతున్న జిల్లా ఎంపీ అరవింద్ జిల్లా కలెక్టర్లకు కేవలం 2 దరఖాస్తులు రాసి చేతులు దులుపుకోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగానికి, జిల్లా అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించే విధంగా ఎంపీ చొరవ తీసుకుని ప్రభుత్వానికి నచ్చజెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు సురేష్, రాజేశ్వర్, కిషన్, అశోక్, సత్యక్క, పద్మ, లక్ష్మి, మమత, సునీత, నజీర్ తదితరులున్నారు. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్, నల్గొండ విపరీతంగా నష్టపోయింది. ఒక ఖమ్మం జిల్లాలోనే ప్రభుత్వ అంచనాల ప్రకారం 1000 కోట్లు అని చెప్పేసి ఇవాళ తెలియవస్తుంది. నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా జేడీఏ గారు చెప్పిన లెక్కల ప్రకారంగా 1400 ఎకరాల్లో ఇసుక మేట పెట్టింది ఒక అంచనా. దాదాపుగా 3 నుంచి 5,000 ఎకరాల్లో ఈ ఇసుక మేట పెట్టిందని చెప్పేసి నిపుణుల అంచనా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేము నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ జిల్లాకు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఒరగబెట్టింది ఏందయ్యా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. 4 రోజులుగా జిల్లా రైతాంగం, జిల్లా అశేష ప్రజానీకం, వ్యవసాయ కూలీలు అత్రాకుతలం అవుతా ఉంటే నువ్వు కేవలం నిజామాబాద్, జగిత్యాల కలెక్టర్లకు మాత్రం లేఖ రాయడంతో సరిపోతుందా? ఖమ్మం జిల్లాలో గ్రామాలలో కొన్ని గంటల నుంచి, అంటే దినాలే గడిచిపోతున్నా ఇప్పటికీ వాళ్ళకి దొరకడం లేదు, వినలేదు, ఏం లేదు. కాబట్టి మనల్ని పరిపాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ ప్రాంతాలను జాతీయ విపత్తు కింద ప్రకటించి నష్టపరిహారాలు చెల్లించి వాళ్లకు సకల సౌకర్యాలు చేస్తారని చెప్పేసి మాస్ లైన్ ప్రజాపంతగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు, పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాన 25,000, వ్యాపార పంటలకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలు కోలుకోవటం ఇబ్బంది అవుతుంది. అందుకోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని 2వ వార్డు సంతోష్ నగర్ కాలనీలో ఇళ్లలో నీరు చేరడంతో స్థానిక వార్డు కౌన్సిలర్ కాందే సంగీత పరిశీలించి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో నీరు చేరడంతో నిత్యావసర సరుకులు పూర్తిగా తడిసి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. స్పందించిన కౌన్సిలర్ సంగీత మున్సిపల్ అధికారులతో మాట్లాడి నీటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కాలనీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యం, కాలనీ వాసులు తదితరులున్నారు.
ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్లు విద్యా వ్యవస్థ కాపాడడానికి ఎడ్యూ ఏర్పాటు చేయాలని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో పీడీఎస్యు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆజాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరిన పాఠశాలలను పునరుద్ధరించాలని అన్నారు. పాఠశాలలు కూలిపోయే స్థితికి చేరుకున్నాయని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాఠశాలలో ఉంటున్నారని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన భవనాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చెరువులో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా మాదిరిగానే విద్యా వ్యవస్థలో అక్రమాలపై విచారణ చేపట్టి విద్యాసంస్థల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, హైడ్రా లాగానే ఎడ్యూని ఏర్పాటు చేయాలని కోరారు. విద్యా కమిషన్ ప్రకటించి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. విద్యాలయాలు ఉన్న సమస్యలు పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు అనిల్, కార్యదర్శి నిఖిల్, నాయకులు మమత, మధుమిత, రవీందర్, విద్యార్థులు తదితరులున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ బకాయిలను పెంచాలని చెప్పేసి కూడా అదేవిధంగా 6 నెలలు 8 నెలలుగా ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి మెస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము వెంటనే కోరుతా ఉన్నాం. అదేవిధంగా శిథిలంగా వస్తున్నటువంటి సంక్షేమ హాస్టల్ బిల్డింగ్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అవి తక్షణమే నూతన భవనాలు ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నెలకొంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. వాటన్నింటినీ కూడా కూల్చడం కోసం హైడ్రా ఎట్లాగా ఏర్పాటు చేశారు. విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వాటిలో అవకతవకల్ని, అలాగే విద్యా సంస్థల భూముల్ని ఆక్యుపై చేసినటువంటి వాళ్ళని కూడా కల్పించడం కోసం ఎడ్యూ అనేటువంటి సంస్థలు కూడా ఏర్పాటు చేసి తక్షణమే వీటిలో ఉన్నటువంటి అవినీతి పనులను, అక్రమార్గములు అన్నింటినీ కూడా పాల్గొనడం కోసం ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి విద్యారంగాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేయడం కోసం, విద్యారంగాన్ని పారదర్శకంగా నడిపించడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి పీడీఎస్గా తెలియజేయడం జరుగుతూ ఉంది. రద్దు చేసిన ఆర్టీసీ బస్సులను వెంటనే ప్రారంభించాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు కల్పించడం హర్షించదగ్గ విషయం అన్నారు. మహిళల ఉచిత బస్ సౌకర్యాన్ని తొలగించే కుట్రలు ప్రభుత్వం ప్రారంభించిందని, గ్రామీణ ప్రాంతాల బస్సులను తగ్గించడంతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించి మినీ సూపర్ లగ్జరీ బస్సులను పెంచారని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని నీరుగార్చే కుట్రలు ప్రభుత్వం చేస్తుందని, యథావిధిగా ఎక్స్ప్రెస్ బస్సులను కొనసాగించాలని, రద్దు చేసిన బస్సులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యక్క, నాయకులు నర్సక్క, లక్ష్మి, పద్మ, సునీత, మమత తదితరులున్నారు. వేల్పూర్ మండలంలోని అక్లూర్ యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువును తలపించే విధంగా నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 రోజులుగా భారీ వర్షాలతో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించి నేటి రోజు స్కూలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూలుకు రావడం జరిగిందని, స్కూల్ గ్రౌండ్లోకి వెళ్ళి చూసేసరికి చెరువును తలపించే విధంగా గ్రౌండ్ అంతా నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. స్కూల్లో చేరిన నీరు అవుట్లెట్ లేకపోవడంతో గ్రౌండ్ అంతా నీటిమయం అయ్యిందన్నారు. స్కూల్ గ్రౌండ్ మరమ్మతులు చేసి
వర్షాకాలంలో నీరు చేరకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ విషయమై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. స్కూల్లో మురికి నీరు చేరడంతో దోమలు చేరి విద్యార్థులకు విష జ్వరాలు వస్తాయన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చేయగలరని వారు కోరారు. క్లాస్ రూమ్లో స్లాబ్ నుండి నీరు లీకేజీ అవుతున్నాయని, కొన్ని గదులు కూలే స్థితిలో ఉన్నాయని వారు తెలిపారు. కూలే క్లాస్ రూమ్లను డిస్మెంటల్ చేసి కొత్త రూములు కట్టాలని కోరుతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించిన ఎంఆర్ఓ సంతోష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ స్కూల్ గ్రౌండ్ను పరిశీలించి నిల్చిన నీరు తొలగిపోయేలా తాత్కాలిక చర్యలు చేపట్టడం జరిగిందని ఎంఆర్ఓ సంతోష్ తెలిపారు. పిల్లలు చాలామంది ఫీవర్తో ఉండడం వల్ల డెంగ్యూ జ్వరాలు పిల్లలకు, పేద పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఇవి మరమ్మతులు ఇవన్నీ స్కూల్లో జరుగుతున్నటువంటి ఇవి క్రమంగా ఇవి లేకపోవడం వల్ల, సవలతు లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు అనేది ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అన్ని సవలతులు గవర్నమెంట్ అనేది ఇవన్నీ సక్రమంగా పిల్లలకు అనుకూలమైనటువంటి ఇవి ఉంటే చాలామంది పిల్లలు ఇక్కడ చదువుకునడానికి అవకాశం ఉంటుంది సార్. దీనికి ఖచ్చితంగా మీరు దీన్ని చర్య తీసుకొని దీని మరమ్మతులు చేపట్టి అక్కడ సార్ మాకు ఇంకా స్వరస్పతి దగ్గర ఉన్నటువంటి పైన హైట్గా కనబడుతున్నటువంటి స్కూల్లో బాగా నీళ్ళు ఉండడంతో కొందరు పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలను, నర్సరీ పిల్లలను కూడా ఇది ప్రైవేట్కే పంపిస్తున్నారు. నేను కూడా వాళ్ళని అడిగొచ్చిన, నాకు తెలిసిన వాళ్ళని అడిగొచ్చిన, నాకు తెలియని వాళ్ళని అడిగి రాలే. వర్షం పడడంతో ఈ నీళ్ళన్నీ ఇలా అయినాయి. ఈ నీళ్ళన్నీ తీసేస్తే మాకు కొద్దిగా మంచిగా ఉంటుంది, లేదంటే మళ్ళీ కాయలన్నీ చెడిపోతాయి. మళ్ళీ ఆ స్కూల్ కూడా కొద్దిగా గూలుతుంది, సరస్వతి కూడా కొద్దిగా గూలిపోతుంది. అందుకే మేము ఈ స్కూళ్ళకి బాల్కొండ మండల కేంద్రంలో ప్రమాదకరమైన విద్యుత్ వైర్లు ఉన్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో అత్తర్ గల్లీలో విద్యుత్ స్తంభానికి మీటర్లకు బిగించిన వైర్లు క్రింద వేలాడుతున్నాయి. చిన్న పిల్లలు, పెద్దలు వాటిని ముట్టుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యుత్ వైర్లను సరిచేసే నాదుడే కరువయ్యాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ వైర్లను సరిచేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. భీమ్గల్ న్యాక్ శిక్షణా కేంద్రాన్ని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రభుదాస్ మరియు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నరేందర్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్య శిక్షణ తీసుకున్న తర్వాత ఉపయోగాలు గుర్తించి క్లుప్తంగా వివరించారు. ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు టీ-షర్ట్స్, బుక్స్ బ్యాగ్ అందజేశారు. టైలరింగ్లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు అప్రాన్స్, రికార్డు బుక్స్ పంపిణీ చేసి శిక్షణ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాక్ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్, న్యాక్ భీమ్గల్ సెంటర్ ఇన్ఛార్జ్ దిలీప్ గౌడ్, ట్రైనర్ పుష్ప మరియు కార్మిక శాఖ సిబ్బంది గంగాధర్, గౌస్ ట్రైనర్స్ పాల్గొన్నారు. నైపుణ్యత పొందకుండా ఉండడం వల్ల మనము మన కుటుంబాలు ఆర్థికంగా మరియు ఉద్యోగపరంగా మనము అభివృద్ధి చెందలేకపోతుంది. అందుకోసమే భారతదేశ ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ వికసిత భారత్ అనే ఉద్దేశంతో వృత్తి విద్యా నైపుణ్యాన్ని మనం చేసే ఎవరు ఏ వృత్తులు చేస్తున్నారో దాంట్లో నైపుణ్యత పొందించడం కోసం భారీ ఎత్తున ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా నిజంగానే మీరు కష్టపడి ట్రైనింగ్ నేర్చుకొని, నిజంగానే మీరు కష్టపడి స్కిల్ నేర్చుకొని వీళ్ళకు ఫీల్డ్ వర్క్ కూడా పోయి మీరు ప్రాక్టికల్గా చేసి చూసి రాని వాటిని నేర్చుకుంటే, మీరు పూర్తిగా చేసుకుంటే సర్టిఫికేట్ అయితే అందరికీ వస్తాయి. కానీ వృత్తి నైపుణ్యత పొందుకుంటేనే మీరు ఏదైనా మీరు స్వావలంబన పొందగలరు. మీ ఉపాధిలో మీరు గర్వాన్ని ఆయన పిలిస్తే పని అవుతుందన్న మాట తీసుకొని రాగలరు. మాక్లూర్ మండలంలో చిక్లి, గుంజలి, కొత్తపల్లి, వల్లభాపూర్కు సంబంధించిన పల్లె దవాఖానాలు చిక్లి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే మాండవ వెంకటేశ్వరరావు ఈ దవాఖానాన్ని నిర్మించారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి మందులు, సామాగ్రి బురదమయమై పనికి రాకుండా పోయాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రూమ్ కావాలంటూ చిక్లి గ్రామాభివృద్ధి కమిటీని సంప్రదించగా
వారు ఈ సామాగ్రిని మరో రూమ్లో భద్రపరచుకోమని సమకూర్చడం జరిగిందని గ్రామాభివృద్ధి కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత 30 సంవత్సరాల క్రితం ఈ పల్లె దవాఖానా నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని చిన్న చినుకు పడితే చాలు నీటితో రూమ్లన్నీ బురదమయం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారాయి, అధికారులు మారారు, కానీ పరిస్థితి ఇలాగే ఉండడం ఒకంత ఆందోళన ఉందని సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చిక్లి గ్రామ పల్లె దవాఖానాకి మరో కొత్త బిల్డింగ్ ఏర్పడే విధంగా చర్యలు చేపట్టాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇరు గ్రామాల సౌకర్యార్థం తక్షణమే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అన్నీ కనబడుతున్నాయి. చాలా భయంకరంగా ఉంది. అందుకే డ్యూటీ చేయాలంటే భయం పడుతుంది. అందుకే ఊరు వాళ్ళు అందరు కలిసి, కానీ అధికారులు దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు కొద్దిగా సబ్ సెంటర్ను కొద్దిగా మంచిగా చేయాలని కోరుతున్నాం. ఖరాబ్ అయిపోయింది. దాదాపు 3 డేస్ నుంచి వర్షాల ప్రభావంగా. అయితే ఊరు వాళ్ళని మేము సందర్శించినప్పుడు గ్రామ పెద్దలందరూ కలిసి మాకు ఇక్కడ సెంటర్ రూమ్లో ఊర్లో ఒక రూమ్ అరేంజ్మెంట్ చేసిండ్రు వాళ్ళు ఈరోజు. కాబట్టి మేము ఇందులోకి షిఫ్ట్ అవుతున్నాం. ఈరోజు గ్రామ పెద్దలందరూ సహకరించి మాకు మంచి నిర్ణయాన్ని తీసుకొచ్చారు. ఈరోజు వారికి నా యొక్క పేరుతో వందనాలు. మా గ్రామాన్ని ఒకసారి సందర్శించి మా సబ్ సెంటర్ ఏ వ్యవస్థలో ఉందో చూసి దాన్ని ఏదైనా పరిష్కారం చేసి ఆలోచిస్తారని కోరుచున్నాము. కావున అధికారులు మా సబ్ సెంటర్లో కొంచెం దృష్టి చేసుకొని మాకు ఏదైనా పరిష్కారం మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాము. నిజామాబాద్ కార్పొరేషన్ నగర పరిధిలో 2వ డివిజన్ మాణిక్ బండార్ చౌరస్తా వద్ద గత 10 సంవత్సరాల నుండి వర్షాకాలం వచ్చిందంటే ప్రయాణికులకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నీరు రావడానికి గల కారణం నిజాం సాగర్ కెనాల్ నెంబర్ డిస్ట్రిబ్యూటర్ 68 దాస్ నగర్ నుండి ప్రారంభమై పూలాంగ్ బ్రిడ్జి వరకు సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇట్టి కెనాల్ బౌండరీని పెద్ద పెద్ద బకాసురులు కెనాల్ బౌండరీల మీద కట్టడాలు కట్టి జనానికి ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా జిల్లా కలెక్టర్కి అనేక మార్లు దరఖాస్తులు ఇచ్చినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని, ఈ కట్టడాలు కట్టడం వల్ల వాటర్ కాలువలు లేక రోడ్డుపైకి నీరు వస్తున్నాయని అన్నారు. అది ఏ రాజకీయ పార్టీ వారైనా సరే వాళ్ళ నుండి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పగించవలసిన బాధ్యత ఈ అధికారుల మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. దీని మీద గతంలో సమాచార హక్కు చట్టం ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి ఇంకా పై ఆఫీసర్ల గారికి చాలా ఫిర్యాదులు చేసినాం. కావున ఒక దిక్కేమో ప్రభుత్వ భూముల్ని కాపాడండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిండ్రు. ఆ ఆదేశాలు ఇచ్చినా కానీ ఇంతవరకు మన నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సిరికొండ మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి కోతకు గురైన రోడ్లను, బ్రిడ్జిలను, పంట పొలాలను మరియు మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్లో నీరు నిండడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ మండలంలో రోడ్ల వ్యవస్థ అధ్వానంగా మారిందని, రాజకీయంలో 40-50 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ గంటసేపు వర్షం పడితే బ్రిడ్జిలపై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తుందని, ప్రజలు దిగ్బంధంలో ఉండిపోవాల్సి వస్తుందన్నారు. సిరికొండలో 5,000కు పైగా పాపులేషన్ ఉన్నప్పటికీ 3 శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దొడ్లవాగులో లెవెల్ బ్రిడ్జి వలన భీమ్గల్ వెళ్ళడానికి, కొండూరు కప్పలవాగులో లెవెల్ బ్రిడ్జి వలన నిజామాబాద్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్రం నుండి అనేక వేల కోట్ల నిధులు మంజూరు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని, CRIF ఫండ్స్ వస్తాయి. అధికారులు హై లెవెల్ బ్రిడ్జిల కొరకు ప్రతిపాదన పంపిస్తే మంజూరు చేయిస్తామని అన్నారు. గడ్కోల్, వాడి, ఎల్లరెడ్డిపల్లె వద్ద హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణంలో ప్రణాళిక లేకుండా నిర్మించి వర్షాకాలంలో ప్రజలను యంత్రాంగం ఇబ్బందికి గురి చేస్తుందన్నారు.
సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు వస్తాయి, మీకు TRIF అనే ఫండ్ వస్తుంది. దయచేసి బ్రిడ్జులు లేపి పరిస్థితి ప్రతిపాదనలు పంపించండి, కేంద్రం నుంచి మంజూరు చేపిస్తాం. గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా ఈ మన పోత్తూరు దగ్గరికి రేకులపల్లి, దుబ్బాక, అలాగే చెల్లగరిగ దాకా ఒక రోడ్డు, అలాగే రామడుగు దగ్గర నుంచి రామడుగు, కేశారం, మైలారం, దాంతో పాటు సుద్దులం, కొరటిపల్లి ఈ రోడ్లు ప్రతిపాదించడం పాటు రూరల్లో ఏదైతే కాలూరు, కొండూరు ఉందో ఖానాపూర్ డివిజన్లో, ఖానాపూర్, కాలూరు, కొండూరు డివిజన్లో రోడ్స్ బాగలేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదన పంపించింది. ఇవాళ గౌరవ ఎంపీ గారు కూడా జిల్లా కలెక్టర్కి లెటర్ రాయడం జరిగింది. పెద్దవాళ్ళగోటు దగ్గరికి ఇచ్చి పెద్దవాళ్ళగోటు, చిన్నవాళ్ళగోటు, న్యావనంది, రావుట్లాది పంచాయతీరాజ్ రోడ్ను R&B రోడ్డుగా మార్చమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సిరికొండ మండలంలో గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా చీమన్పల్లి గ్రామంలో వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను నిజామాబాద్ ADA ప్రదీప్ కుమార్, MAO సిరికొండ నర్సయ్య, AEO నిఖిల్ పరిశీలించారు. మండలంలో సుమారు వరి 300 ఎకరాలు, మొక్కజొన్న 50 ఎకరాలు, మొత్తం సుమారు 350 ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేయడం జరిగిందని MAO నర్సయ్య వెల్లడించారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మత సామరస్యానికి ప్రతీకగా పండగ వేడుకలు జరుపుకోవాలని శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, CP కల్మేశ్వర్ సూచనలు. ఆర్మూర్ మరియు గోవింద్పేట్లో ZP CEO ఉషా పర్యటన, సీజనల్ వ్యాధులపై అప్రమత్తం, ఓటర్ జాబితా పరిశీలన. ఎడతెరిపి లేని వర్షాలకు తప్పని ప్రభుత్వ పాఠశాలలోని తిప్పలు, చెరువులను తలపిస్తున్న ప్రాథమిక పాఠశాలలు. భీమ్గల్లో న్యాక్ కేంద్రాన్ని పరిశీలించిన కార్మిక శాఖ అధికారి ప్రభుదాస్, లేబర్ కార్డు మరియు వృత్తి నైపుణ్యతపై సూచనలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.